భారత సరిహద్దుల్లో యోగి మార్గ్ బుల్డోజర్ యాక్షన్కు రంగం సిద్ధమైందా? పాకిస్తాన్, బంగ్లా సరిహద్దుల నుంచి లక్షల్లో వస్తున్న చొరబాటుదారులను అడ్డుకోవాలంటే బుల్డోజర్లు రంగంలోకి దిగక తప్పదా? అమిత్ షా ప్రకటన అవునని చెబుతోంది. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలోని అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. దీంతో భారత సరిహద్దుల్లో 15 కిలోమీటర్ల రేడియస్లో బుల్డోజర్ యాక్షన్కు రంగం సిద్ధమైంది. ట్విస్ట్ ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ ఈ యాక్షన్ ఎప్పుడో షురూ చేశారు. ఏడాది కాలంగా నేపాల్ బార్డర్లో అక్రమ మదర్సాలు, మసీదులను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. అమిత్ షా ఆదేశాలతో ఇప్పుడు ఆ యాక్షన్ దేశ సరిహద్దుల్లో మొదలు కాబోతోంది. ఇంతకు పాక్, బంగ్లా సరిహద్దుల్లో 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ఆదేశాల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఈ కూల్చివేతలకు చొరబాటుదారులకు లింక్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. అమిత్ షా సంచలన నిర్ణయం, బోర్డర్లో యోగి యాక్షన్. 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. యోగి మోడల్ దేశ సరిహద్దులను సేఫ్గా ఉంచుతుందా? స్మార్ట్ బోర్డర్, అక్రమ వలసదారులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఉన్నత స్థాయి కమిటీ 360 డిగ్రీల రక్షణ కవచం. బార్డర్ సెక్యూరిటీపై రీసెంట్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీసుకున్న కీలక నిర్ణయాలే ఇవన్నీ. బెంగాల్లో బీజేపీ సర్కార్ ఏర్పడ్డం, బీఎస్ఎఫ్ కు కంచె నిర్మాణానికి ల్యాండ్ బదిలీ చేయడం, అత్యంత సున్నితమైన సిలిగురి కారిడార్ను కూడా కేంద్రానికి అప్పగించడం వంటి పరిణామాల మధ్య సరిహద్దు భద్రత కేవలం బెంగాల్లోనే కాదు, దేశమంతటా అని అమిత్ షా క్లారిటీ ఇస్తున్నారు. బీఎస్ఎఫ్ ఇతర రక్షణ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి ఒక నిర్ణయమే ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నదే షా రీసెంట్ ఆర్డర్. అది ఇప్పుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్ని షేక్ చేస్తోంది. ఎందుకంటే వారి కుట్రలన్నింటికీ భారత్ సరిహద్దులని అక్రమ నిర్మాణాలే కేర్ ఆఫ్ అడ్రస్. ఇది ఎప్పుడూ తెలిసిన నిజం. రాజస్థాన్ శివారులో భారత-పాక్ సరిహద్దులో గల 5 జిల్లాల భద్రతా పరిస్థితులపై బికనేర్లో అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరయ్యారు. ఆ తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ప్రాంతాల్లోని అన్ని బ్యాంకింగ్ లావాదేవీలో చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనల అమలు, ఫేక్ ఆధార్ కార్డుల్ని పర్యవేక్షించాలని పేర్కొంది. బడా వ్యాపార సంస్థలు తనిఖీలు నిర్వహించి వాటికి అందుతున్న నిధుల మూలాలను పరిశీలించాలని తెలిపింది. సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన 360 డిగ్రీల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని అమిత్ షా సూచించారు. చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, అలాగే ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి బీఎస్ఎఫ్, సిబిడిటి, ఎన్సిబి, ప్రభుత్వ యంత్రాంగాల భాగస్వామ్యంతో సరిహద్దు నిర్వహణకు సమన్వయ విధానం అవసరమన్నారు. నిజానికి అమిత్ షా ఇప్పుడు ఆదేశాలు ఇచ్చారు, కానీ యోగి ఎప్పుడూ సరిహద్దులో ఈ తరహా యాక్షన్ షురూ చేశారు. గత ఏడాది ఇదే సమయంలో నేపాల్ బార్డర్లో అక్రమ మదర్సాలు, మసీదులను బుల్డోజర్లతో కూల్చివేయించారు. అప్పట్లో ఈ వ్యవహారం దేశమంతా తీవ్ర చర్చకు దారితీసింది. యూపీలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాలో యోగి బుల్డోజర్ యాక్షనే ఇది. అక్రమ, మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలకు దిగింది. బుల్డోజర్ల యాక్షన్ మహారాజ్ గంజ్, సిద్ధార్థనగర్, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రాయిచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాలో కనిపించింది. ఒక్కరోజే మహారాజ్ గంజ్ జిల్లాలో 2 చోట్ల, అలాగే శ్రావస్తి, బహ్రాయిచ్ జిల్లాలో ఒక్కో చోట కూల్చివేతలు నిర్వహించారు. మొత్తంగా ఇండో నేపాల్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో ఏకంగా 225 అక్రమ మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, 6 ఈద్గాలను తొలగించారు. మహారాజ్ గంజ్ జిల్లాలోని ఫరెంద తాలూకాలోని సేమ్రహాని గ్రామం, నౌతన్వ తాలూకాలోని జుగౌలి గ్రామాల్లో ఉన్న 2 అక్రమ మదర్సాలను కూల్చేశారు. అలాగే శ్రావస్తి జిల్లాలో భింగా తాలూకాలోని కలింపూర్వాలో ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ మదర్సాను కూల్చివేశారు. ఇక బహ్రైచ్ జిల్లాలో అటవీ భూమిపై ఆక్రమణ చేసిన మజార్ను తొలగించారు. ఈ చర్యలతో సరిహద్దు భద్రత, భూ సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కానీ నాడు ఇండో నేపాల్ సరిహద్దు జిల్లాలోనే యోగి ఎందుకు టార్గెట్ చేశారు?
ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ నిఘా సంస్థ. భారత్లో జరుగుతున్న ఉగ్రదాడులు, మతపరమైన హింసలు వెనుక ఉన్నది ఈ సంస్థే. పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఐఎస్ఐ భారత్లో విధ్వంసం సృష్టించడానికి చెయ్యని కుట్ర అంటూ లేదు. అందుకోసం బలహీనంగా ఉన్న భారత సరిహద్దుల్ని వాడుకుంటోంది. భారత సరిహద్దులో ఎలాంటి కంచెలేని సరిహద్దు ప్రాంతం నేపాల్. అందుకే ఈ ప్రాంతాన్ని ఐఎస్ఐ టార్గెట్ చేసింది. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్కు ఆనుకుని ఉన్న ఇండో నేపాల్ సరిహద్దులో గత కొన్నేళ్లలో పెరుగుతున్న మసీదులు, మదర్సాలు తీవ్రమైన భద్రతా సమస్యలను కలిగిస్తున్నాయని నిఘా సంస్థలు ఎప్పుడూ గుర్తించే. ఈ మతపరమైన నిర్మాణాలు నేపాల్ సరిహద్దుకు ఆనుకుని పుట్టగొడుగులో పుట్టుకొచ్చాయని, వీటి వల్ల బీహార్, యూపీ, బెంగాల్లోని సరిహద్దు ప్రాంతాలలో కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పుకు దారితీసిందని నివేదికలు తేల్చే. నిఘా వర్గాల సమాచారం ప్రకారం 6 ఏళ్లలో నేపాల్ సరిహద్దులోని మసీదుల సంఖ్య వేలల్లో పెరిగింది. 2018లో 760 మసీదులుంటే 2021 నాటికి 1000కి పెరిగాయి. 2018లో 508గా ఉన్న మదర్సాల సంఖ్య 2021 నాటికి 645కి పెరిగిందని అధికారులు 2022లోనే గుర్తించారు. ఇప్పుడు వాటి సంఖ్య ఎంత ఉంటుందో అంచనా వేయడం కూడా కష్టమే. అసలు విషయం ఏంటంటే, ఈ మతపరమైన సంస్థలకు ఐఎస్ఐ విదేశాలలో పనిచేస్తున్న భారత వ్యతిరేక సంస్థలు నిధులు సమకూరుస్తున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ మసీదులు, మదర్సాలకు ఐఎస్ఐ అరబ్ దేశాల నుంచి కూడా నిధులు వస్తున్నాయి. నిజానికి ఇండో నేపాల్ బోర్డర్లో పుట్టగొడుగులో పుట్టుకొచ్చిన అక్రమ మసీదులు, మదర్సాలు భారత వ్యతిరేక భావాలను రెచ్చగొడుతున్నట్లు ఎప్పుడూ గుర్తించారు. బీహార్, యూపీ, బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నట్టు తేల్చారు. అంతేకాదు, ఈ ప్రాంతాల్లో ఫేక్ కరెన్సీ, డ్రగ్స్ అక్రమ రవాణా పెరిగినట్టు గుర్తించారు. కానీ ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే నేపాల్, భారత్ మధ్య కంచె లేకపోవడంతో పాటు ఆ దేశంతో భారత్కు ఎలాంటి అప్పగింత ఒప్పందాలు లేకపోవడం కూడా. మన దేశంలో విధ్వంసాన్ని సృష్టించి నేపాల్ పారిపోవడం చాలా ఈజీ. ఒక్కసారి నేపాల్ వెళితే ఎంతటి ఉగ్రవాదైనా సేఫ్ జోన్లోకి వెళ్లిపోయినట్టే. ఇదే సమయంలో కంచె వంటి పటిష్ట భద్రత లేకపోవడంతో భద్రతా బలగాల కళ్లుగప్పి భారత్లోకి ఈజీగా ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది. ఉత్తరాఖండ్, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కింలను ఆనుకుని నేపాల్తో 1751 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ఒక యూపీ నేపాల్తో 570 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. యూపీ సరిహద్దు జిల్లాలైన మహారాజ్గంజ్, సిద్ధార్థనగర్, బలరాంపూర్, బహ్రాయిచ్, శ్రావస్తి, పిలిభిత్, ఖిరిలలో మసీదులు, మదర్సాలు, మసీదు కమ్ మదర్సాల నిర్మాణాలు ఎక్కువగా జరిగాయి. గత ఏడాది యోగి బుల్డోజర్లు వాటిని కూల్చేశాయి. మరోవైపు ఇటీవల సంవత్సరాల్లో యూపీని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు అడ్డాగా మార్చుకుంటున్నాయి. వాటి లెక్క తేల్చాలన్నదే యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ యాక్షన్ లక్ష్యం కూడా. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద నిధుల సేకరణలో నేపాల్ బ్యాంకులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని భారతీయ ఏజెన్సీల వద్ద ఆధారాలున్నాయి. 2019లో యూపీ పోలీసులు నేపాల్ కేంద్ర బ్యాంకుతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద నిధుల రాకెట్ ను ఛేదించారు. నేపాల్ నుండి డబ్బు తరలించి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడానికి ఉపయోగించారు. భారతీయ పౌరుల ప్రమేయం ఉందని యూపీ పోలీసులు పేర్కొన్నారు. నేపాల్లోని పోఖ్రాకు చెందిన భయంకరమైన ఉగ్ర సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ చీఫ్ యాసిన్ భత్కల్, అతని సహాయకుడు అసదుల్లా అఖ్తర్ 2013లో భారత్లో బాంబు పేలుళ్లకు పాల్పడిన తర్వాత నేపాల్లోనే దాక్కున్నారు. భత్కల్ను 2013 ఆగస్టులో బీహార్లోని తూర్పు చంపారణ్ జిల్లాలో మోతిహారీ సమీపంలోని నేపాల్ సరిహద్దులోనే అరెస్ట్ చేశారు. ఈ ఒక్క ఘటనతో ఇండో నేపాల్ సరిహద్దు ప్రాంతం పాక్ ఉగ్రవాదులకు ఎలా అడ్డాగా మారుతుందో తేల్చేసింది. అమిత్ షా తాజా ఆదేశాలతో కేవలం నేపాల్ సరిహద్దే కాదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆనుకుని ఉన్న సరిహద్దులు కూడా ఇలాగే దేశ వ్యతిరేక శక్తులకు అడ్డాగా మారిపోతున్నాయని తేలిపోయింది. అందుకే 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చి పారేయమని ఆదేశాలిచ్చారు. నిజానికి పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా హింస జరిగినప్పుడే సరిహద్దు భద్రత చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఆ హింసలోకి ఇస్లామిస్టు ముక్కలు చేరడానికి కూడా ఈ అక్రమ మదర్సలే కారణంగా తేల్చారు. పశ్చిమ బెంగాల్ కూడా నేపాల్తో సుమారు 100 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలోని పానిటాంకీలో గత కొన్ని సంవత్సరాలలో అక్రమ మదర్సాలు, మసీదులు వెలిసినట్టు నివేదికలు తేల్చాయి. కానీ వాటిని ఎప్పట్లానే గత మమతా బెనర్జీ సర్కారు పట్టించుకోలేదు. ఫలితంగా సిఏఏ వక్ఫ్ సవరణ చట్టం అంటే నిరసనలు రేగిన ప్రతిసారి బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల నుంచి భారత వ్యతిరేక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇప్పుడు అమిత్ షా ఆదేశాలతో అదే యాక్షన్ దేశ సరిహద్దుల పొడవునా జరగబోతోంది. ఈ నిర్ణయంతో సరిహద్దులు సేఫ్ గా మారడమే కాదు, అక్రమ చొరబాట్లకు చెక్ పడబోతోంది. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.